నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రాముఖ్యం మొదట దేవుడు, రెండవది మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు. దేవునితో సంబంధం ఎంత ప్రాముఖ్యమో అలాగే తోటి వాళ్ళతో కూడా సంబంధం చాలా ప్రాముఖ్యం. మొదట దేవుని ఎడల మన సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. రక్షణ పొందాం, దీని విషయంలో నో డౌట్. యేసు ప్రభుకు నీ హృదయంలో చోటు ఇచ్చావు, దీని విషయంలో నో డౌట్. కానీ కొన్నిసార్లు శరీర క్రియలు నిన్నేం చేస్తున్నాయి, జయించేస్తున్నాయి, అవి లోపరిచేసుకున్నాయి. కాబట్టి నీ మనస్సాక్షి ప్రభు ఎదుట నిలబడటానికి నిన్ను గద్దిస్తూ ఉంది. ఏం ముఖం పెట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్తావు అన్నట్టుగా నీకు అనిపిస్తూ ఉన్నది. అలాంటి స్థితి ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 20:24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఇదే అపోస్తలుల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడ్లను మనుషుల ఎడ్లను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొంచున్నాను. మరొక మాట కూడా చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 9:26-27. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడిని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొంచున్నాను. చివరిగా ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4:11-12 చదువుకుంది. నా కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుట్లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఈ చదువుకున్న 4 మాటల్లో అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవాలను మనం చూస్తున్నాం. వీటి ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటాం. ఇవి అపోస్తలుడైన పౌలు చేసుకున్న తీర్మానాలు. ఆయన చక్కగా దేవునిలో బలపడి మంచిగా జీవించడానికి ఇవి హేతువులని మనం చెప్పొచ్చు. వీటిని మనం దృష్టించి చూసి వాటిని మన జీవితంలో కూడా అభ్యాసం చేస్తే మనకు కూడా చాలా చక్కని ఫలితం ఆధ్యాత్మిక జీవితంలో కలుగుతుంది. ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటాం. మొట్టమొదట అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూసుకున్నటువంటి లేఖన భాగాల్లో మొట్టమొదటి విషయం, ధ్యానించడానికి మొదటి విషయం ఏంటి అంటే, నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రాముఖ్యం మొదట దేవుడు, రెండవది మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు. గమనించండి, ప్రతి వ్యక్తికి కూడా దేవునితో సంబంధం ఎంత ప్రాముఖ్యమో అలాగే తోటి వాళ్ళతో కూడా సంబంధం చాలా ప్రాముఖ్యం. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయగలిగిన వాడే ఆధ్యాత్మిక జీవితంలోనూ భౌతిక జీవితంలోనూ కూడా అతడు ఇతరులకు ప్రయోజనకరంగా దేవునికి మహిమను తెచ్చేవాడిగా ఉంటాడు. ఈ విషయాలను అర్థం చేసుకుందాం. కాబట్టి మీరు నేను కూడా అయితే ఎక్స్ట్రీమ్గా దేవునిలోనే ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేసినా, లేక ఎక్స్ట్రీమ్గా సొసైటీలోనే ఉంటూ సొసైటీకి చాలా సంతోషాన్ని కలిగించే వ్యక్తులుగా ఉంటూ దేవునికి దుఃఖాన్ని కలిగించిన ఈ 2 స్థితులు కూడా మంచివి కాదు. 2 కూడా ఎట్లా ఉండాలి, మన జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవునితో సంబంధం, వర్టికల్ కనెక్షన్. దేవునితో సంబంధం అంటే నిలువుగా ప్రభుతో సంబంధం, పరలోకంతో సంబంధం మనం చాలా చక్కగా మెయింటైన్ చేయాలి. అలాగే హారిజాంటల్ కనెక్షన్, ప్రజలతో సంబంధాలను కూడా మనం చక్కగా మెయింటైన్ చేయాలి. ఈ 2 జరగాలంటే ఆయన పెట్టుకున్నటువంటి ఒక మంచి తీర్మానం మన జీవితంలో కూడా ఉండాలి. ఏంటి ఆ తీర్మానం? అపోస్తలుల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడ్లను మనుషుల ఎడ్లను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా అభ్యాసము చేసుకొనిచున్నాను. గమనించండి, ఈ 2 కూడా మనం మెయింటైన్ చేయాలి. దేవుని ఎడల మనుషుల ఎడల మన మనస్సాక్షి ఎట్లుండాలంట? నిర్దోషమైనదిగా ఉండాలి. అంటే దోషారోపణ మనకి చేయకూడదు. మన లోపల మనస్సాక్షి ఉన్నది. ఈ మనస్సాక్షి ఎప్పుడూ కూడా మంచి విషయాల మీద కాన్షియస్ కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చెడ్డది మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన మీద నేరారోపణ చేస్తుంది. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగిన ప్రతి వ్యక్తి కూడా
ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని వింటూ సరి చేసుకుంటాడు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఈ అభ్యాసాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా ఈ అభ్యాసాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం. మొదట దేవుని ఎడల మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు చేసే ప్రతి పని విషయంలో కూడా నీ కాన్షియస్ ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతకాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా కూడా మన ఇష్టానుసారంగా చేయడానికి మనం పిలువబడలే. మనం లోకం నుండి వేరు చేయబడిన ప్రజలం. ఒక మాటలో చెప్పాలంటే మనం అందరం కూడా ఎవరు అంట, నాజీరు చేయబడిన వాళ్ళు. రక్షణ పొందిన ప్రతివాడు పాత నిబంధన కాలంలో ఎట్లయితే నాజీరు చేయబడిన వాడు ఉండేవాడో అలాంటి వాడు. మనం జీవితాంతం ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు నిష్ఠలో ఉన్నాం. మన మనస్సాక్షి ఎప్పుడూ కూడా ఆయనకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎప్పుడైనా నా ప్రభువుకు విరోధంగా నేను పాపం చేసినప్పుడు నా మనస్సాక్షి నన్నేం చేస్తుంది, గద్దిస్తుంది. వెంటనే నువ్వు ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తే నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు. ఎందుకని అంటే ఎక్కడో చెడిపోయింది మీ ఇద్దరి మధ్య సంబంధం. దాన్ని సరి చేసుకునేంత వరకు కూడా నువ్వు సరిగా ప్రభుతో ఏం కావాలి, కనెక్షన్ పొందలేవు. చాలామందికి అనుభవం లేదు, ఎందుకంటే వాళ్ళకి అసలు ప్రభువుతో సరిగా క్రమంగా మాట్లాడే అనుభవమే లేదు కనుక వాళ్ళకి పెద్ద వ్యత్యాసం తెలియదు. నేను ప్రభువుతో సరిగా మాట్లాడుతున్నానా, ఆయనతో కనెక్షన్లో ఉన్నానా లేదా అనే వ్యత్యాసం తెలియదు. ప్రభువు వాళ్ళని విడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళు గుర్తించలేరు. ఉదాహరణ చూడండి, శాంసన్ ఉన్నాడు. శాంసన్ నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడైనప్పుడు దేవుడు ఆత్మ ద్వారా బలపరుస్తూ అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఈయన జీవితం ఏమైపోతుంది, ఆ ప్రభువుని సంతోషపెట్టట్లే. ఏం చేస్తున్నాడు, దేని మీద మక్కువ పెంచుకున్నాడు, స్త్రీ వ్యామోహం మీద కదా. అందుచేత క్రమక్రమంగా దేవుని విడిచిపెట్టేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన చాప్టర్ 14 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. 14 నుంచి ఆయన చివరి వరకు మనం చదువుకుంటున్నప్పుడు, అంటే ఆయన జీవితాన్ని గురించి చదువుకుంటున్నప్పుడు ఆ అధ్యాయాల్లో ఎక్కడా కూడా సంసోను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా కానీ దేవునితో చాలా చక్కని సంబంధం కలిగి ప్రార్థన చేసినట్టుగా కానీ మనకు కనిపించదు. ప్రార్థన చేశాడు, 2 సార్లు ప్రార్థన చేశాడు, అవి కూడా చావు బతుకుల్లో చేశాడు. ఒకసారి ఏమో తన శత్రువుల మీద పగ తీర్చుకుంటున్నప్పుడు బాగా దాహమయ్యి, అప్పుడు దేవా ఇలా ఫిలిస్తీయుల ముందు నన్ను చంపేస్తావా, దయచేసి నాకు దాహం తీర్చు, నా ప్రాణం తెప్పరిల్ల చేయని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, ఓటను చూపించాడు, నీళ్లు తాగాడు, తెప్పరిల్లాడు. రెండవ సందర్భం ఏంటంటే ఆయన వెంట్రుకలు కత్తిరించబడినప్పుడు 2 స్తంభాల మధ్య వేలాడి కళ్ళు పీకివేయబడి, దేవా ఈ ఒక్కసారి పగ తీర్చుకోవడానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు, సహాయము చేశాడు. ఈ 2 సందర్భాల్లో తప్ప ఆయన దేవుని ఆత్మచేత నడిపించబడిన లేక ప్రభువుతో మంచి సంబంధం కలిగి ఉన్న స్థితిని మనం చూడం. దానికి ప్రతిగా ఏం చూస్తామంటే శరీర కార్యాలు. నాజీరు చేయబడినవాడే కానీ దేనికి దాసుడైపోయాడు, శరీర కార్యాలకు. మీరు గమనించండి, రక్షణ పొందాం దీని విషయంలో నో డౌట్, యేసు ప్రభుకు నీ హృదయంలో చోటు ఇచ్చావు దీని విషయంలో నో డౌట్. కానీ కొన్నిసార్లు శరీర క్రియలు నిన్నేం చేస్తున్నాయి, జయించేస్తున్నాయి, అవి లోపరిచేసుకున్నాయి. కాబట్టి నీ మనస్సాక్షి ప్రభు ఎదుటి నిలబడటానికి నిన్ను గద్దిస్తూ ఉంది. ఏం ముఖం పెట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్తావు అన్నట్టుగా నీకు అనిపిస్తూ ఉన్నది. అలాంటి స్థితి ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అభ్యాసం చేసుకో, ఈ విషయాల్లో ప్రభు సహాయాన్ని కోరు. అయ్యా నీ ముందు నిలబడడానికి యోగ్యత లేనివాడిగా నన్ను నా మనసు నిందిస్తూ ఉంది, నా మనసు నన్ను నిందించకుండా ఉండాలంటే నేను యోగ్యమైన ప్రవర్తన కలవాడిగా ఉండాలి. ఈ విషయంలో నాకు సహాయం చేయి. నేను అభ్యాసం చేసుకోవాలని ఆశపడుతున్నాను, నీ ఎదుట నిలబడటానికి నన్ను యోగ్యునిగా తీర్చు. ఒకసారి బైబిల్లో ఒక మాట చదువుకుందామా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దోషారోపణ ఎప్పుడు చేస్తే మనసు తప్పు చేసినప్పుడు. ఇప్పుడు తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడతాం, ఇది వాస్తవం. కాబట్టి తప్పు చేయకుండా ఉండటానికై దేవుని సహాయాన్ని మనం కోరుకో. తన మనసాక్షిని ఏం చేసుకుంటున్నాడు, అభ్యాసం చేసుకుంటున్నాడు. ఏమని, దేవుని ఎదుట నేను తప్పు చేయకూడదు, నా మనస్సాక్షి నన్ను గద్దించినప్పుడు దాన్ని లోపరుచుకుని ఆత్మకు నేను లోబడాలి కానీ శరీరానికి నేను లోబడకూడదు అని తన మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి అభ్యాసం చేసుకుంటున్నాడు. దేవుని ఎడల, రెండోది ఎట్లా, మనుషుల ఎడల. నెక్స్ట్ మనుషులు కూడా. మనుషులను నువ్వు నొప్పించినప్పుడు, మనుషులు నువ్వు గాయపరిచినప్పుడు ఖచ్చితంగా నీ మనసు కూడా నొచ్చుకుంటుంది. నొచ్చుకుంటే కూడా వాడు మంచి కోసం నొచ్చుకోవాలి. అర్థం చేసుకోండి. నేను ఇలా నొప్పించకూడదు అన్నానని చెప్పి మీ పిల్లల్ని గద్దించకుండా ఉండొద్దు. నొచ్చుకుంటాడు పాపం అని ఊరుకున్నావు అనుకో,
ఆడు కంచెలు దాటేసి పరిగెత్తుతూ ఉంటాడు. కంచెలు దాడతారంటే ముళ్ళ కంచెలు దాడతారు కాదు నా ఉద్దేశం. నువ్వు పెట్టిన ఆజ్ఞల వలయాన్ని దాటేసి వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రవర్తనను అనుసరిస్తారు. అందుకోసం వాళ్ళకి హద్దులు పెట్టాలి, ఆ విషయంలో సరి చేయాలి, వాళ్ళని ఖండించాలి, గద్దించాలి, తప్పుదిద్దాలి. గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు సంఘం పట్ల ఎట్లుంటాడో ఒక తండ్రి తన కుటుంబం పట్ల కూడా అట్లుండాలి. గమనించండి, మీరు కూడా మీ కుటుంబాలకు మీరు ఎవరు? యజమానులు. కాబట్టి ప్రతి తండ్రి కూడా బోధింప సమర్థుడిగా ఉండాలి. బోధింప సమర్థుడిగా ఉంటే పిల్లలు వినే ఆ స్థితిలో ఉండేటట్లు చూసుకోవాలి తండ్రి. అలా చూసుకోవాలంటే పిల్లల ముందు ఆ తండ్రి చక్కని ప్రవర్తించాలి. మన పిల్లల ముందే మనం పిచ్చి చేష్టలు చేసామనుకో, వాళ్ళు మనకు విలువ ఇస్తారా? ఎవరు? గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాల్లో మీరు కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. మీ పిల్లలను దండించే స్థితి మీకు ఉండాలి అంటే, మీకు ఆ కమాండ్నెస్ కావాలి అంటే, మీరు ఖచ్చితంగా చక్కగా దేవునికి లోబడే ప్రజలుగా ఉంటేనే అది సాధ్యం. కాబట్టి ఇది నేర్చుకోవాలి, లేకపోతే మన పిల్లలు మన మాట వినరు. మనం ఇంకా జనరేషన్స్ ఇంకా ముందుకెళ్ళే కొలిది ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే విషయాలు వాళ్ళని అలా చేస్తాయి. దానికి మీ పిల్లల్ని మీరు ద్వేషించమని నేను చెప్పట్లే. తండ్రికి ఉండే లక్షణం ఏంటంటే ఒక పక్కన దండిస్తూనే ఉంటాడు, ఒక పక్కన ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. ఇది మనం చేయాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండవ పార్శ్వం ఏంటి అంటే, మనుషుల ఎడల కూడా మన సాక్షి నిర్దోషంగా ఉండాలి. అంటే వాళ్ళకి హానికరమైన విషయాలను మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన మనస్సాక్షి నొచ్చుకుంటుంది. అనుకుందాం, నేను నా దగ్గర లేని మరొక వ్యక్తి గురించి దూషణ మాటలు మాట్లాడుతూ ఇతరులకు చెడుగా చెబుతున్నాను అనుకోండి. అప్పటికి ఆ మాటలు మాట్లాడే సమయంలో చాలా రంజిస్తుంది మనసు. చాలాసార్లు మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, అందులో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు, అతని చెడ్డ స్థితి గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వీళ్ళ మనసుల్లో ఎలా ఉంటుందో తెలిస్తే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మీరు గమనించండి, మంచి చేసేదానికంటే కూడా చెడు చేసేటప్పుడు చాలా మజా వస్తుంది. క్రమశిక్షణతో ఉండేవాడు మీరు చూడండి, క్రమశిక్షణతో ఉండేవాడు వాళ్ళ ఇంట్లో పెద్ద సందడే ఉండదు. ఏముంటుంది? బోరింగ్గా ఉంటుంది. అదే ఫుల్ ఎంటర్టైన్మెంట్ 65 ఇంచ్ కలర్ టీవీ, దాంట్లో సినిమా వెనకాల సినిమా నడుస్తూ ఉందనుకో, అప్పుడు మీ ఇంటికి బోళ్ళంత మంది వస్తారు. వాస్తవం కదా? పాపులు గుంపు అంతా చేరద్దు అక్కడ చేరి, అబ్బా అంకులాలు ఇంట్లోకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఎంత బాగుంటుందో, అసలు పరలోకంలో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటారు. వాస్తవం ఇది. అదే నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే లేచి కుటుంబ ప్రార్థన, మళ్ళీ తర్వాత మాట్లాడేది ఎక్కువగా, పాటలు పెట్టాడు దేవుని పాటలు, అప్పుడు ఎవడో ఉండడు మీ ఇంట్లో. అబ్బో బోరింగ్ సబ్జెక్ట్ అండి, ఇక్కడ ఈ దరిద్రంలోకి వెళ్ళడం కంటే బయట ఉండటం మంచిది అనుకుంటాడు. ఎవడైతే దానికి ట్యూన్ అయి ఉంటాడో వాడే వస్తాడు. మీరు గమనించండి, మీరు చక్కగా నడుచుకున్నప్పుడు అందరూ మీ దగ్గర రారు. ఆ ట్యూన్ అయినోడే, అంటే ఆ మనసు కలిసినోడే అలా కలుస్తానికి ఇష్టపడతాడు. ఇప్పటివరకు ఏం చేశాడు? ఇది వాస్తవం. గమనించండి, మనం గుర్తించాల్సిన స్థితి ఏంటి అంటే, ఇలా మనుషులు ఏమవుతున్నారంటే శరీర క్రియలకు లొంగిపోయి మనస్సాక్షిని చెరిపేసుకుని మనుషుల ఎడల మంచిగా ఉండదు, దేవుని ఎడల మంచిగా ఉండదు. ఈ స్థితి ఉండకూడదు. అందుకోసం ఈ మాటలన్నీ చెప్తున్నా. ఎవరినో విమర్శించడానికి ఈ మాటలు చెప్పట్లే, గుర్తుపెట్టుకోండి. అలాంటి స్థితి మనలో ఉండకూడదు. ఇక్కడ ఒకటి, బయటికి వెళ్ళినాక ఒకటి కాదు, ఎప్పుడూ ఒకటే. నీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు, ఆయన బిడ్డవు, నువ్వు లోకం నుండి వేరు చేయబడ్డావు, నీ ప్రభువు సొత్తు, నువ్వు నాజీరు చేయబడిన వాడివి. కాబట్టి నీ మనస్సాక్షిని జాగ్రత్తగా చూసుకో, అది నిర్దోషంగా ఉండాలి. ప్రభుతో ఎప్పుడు కనెక్షన్లో ఉండాలి. ఎప్పుడైనా కనెక్షన్ కోల్పోతే నీకు చాలా బాధ కలగాలి. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? ఒక్క నిమిషం తండ్రి తన చేతిని విడిచిపెట్టగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఏం చేస్తున్నాడు? కేక పెడుతున్నాడు. ఆ కేక పెట్టాలి మనం కూడా. అది ఎవరికి సాధ్యం? ఎవడైతే ఆ రుచిని అనుభవిస్తాడో వాడికే సాధ్యం. ఇంకొకటికి అది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా అనే ఆ స్థితి, ఎరగని స్థితిలో ఒకవేళ మనం ఉంటే కనుక మనం దౌర్భాగ్యులు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండటం మన అభ్యాసంలోనికి రావాలి. ఇది మొదటి విషయం. రెండవది చూసుకుందాం. పౌలు గారి శ్రేష్టమైన అభ్యాసం ఇది. నేను క్రీస్తును పోలు నడుచుకొనుచున్నాను అని చెప్పగలిగాడు కదా, అలా నడుచుకునేటట్లు చేసిన అభ్యాసం ఇది. దాన్ని మనం కూడా అభ్యాసంలో పెట్టాలి. 1 కొరింథియన్స్ చాప్టర్ 9 verse 26-27. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని
నా శరీరం నలుగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. ఇది చాలా మన జీవితంలో ఎదుర్కొనే ఒక క్లిష్టమైన సమస్య, మన అందరి అనుభవంలో ఉంటుంది. ఇతరులకు ప్రకటించిన తరువాత భ్రష్టుడను అయిపోదునేమో అని. సేవకులు మీకు ఎలా కనిపిస్తారంటే దేవదూతల్లా కనిపిస్తారు, కానీ వీళ్ళు నిజమైన దెయ్యాలు. నిజం, మీకు తెలియదు. పౌలు గారికి ఈ సమస్య ఉన్నది, మీకు తెలుసా? ఏ సమస్య? ఇతరులకు ప్రకటించిన తరువాత ఏమయ్యాడంట? భ్రష్టుడనైపోదునేమో అని ఎందుకన్నాడు అంటే అలాంటి పరిస్థితులు ఆయనకి దాపురించినాయి. ఎస్, ఇది నా అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు ఒకళ్ళని మనం ఖండించి తప్పుదిద్ది ఒక విషయాన్ని ఇలా చెయ్యండి అని చెబుతామో, మీరు కూడా చూడండి, మీ కుటుంబాన్ని మీరు హెచ్చరించండి. ఏ విషయంలో హెచ్చరిస్తారో ఆ విషయమే నీకు శోధన రాకపోతే అప్పుడు నన్ను అడుగు. నువ్వు నిజమైన బిడ్డవైతే, నువ్వు నిజమైన క్రీస్తు అనుచరుడు అయితే ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో ఇతరులకు కొంత బోధ చేస్తావో ఆ విషయంలో నువ్వు శోధనను ఎదుర్కొంటావు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలియా దేవుని యొక్క వార్తను అందుకున్నాడు. ఏమనంటే 3.5 సంవత్సరాలు వర్షము కురవదు అని చెప్పేశాడు. చెప్పిన వెంటనే ఆ పరిస్థితిని ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ఎవరు? ఏలియాయే. మీకు తెలుసా? మిగతా వాళ్ళందరికీ కొంతన్నా సమృద్ధి ఉన్నది, ఏలియాకి దేవుడు పెడితే తినాలి, లేకపోతే లేదు. మరి ఎవరు ఎఫెక్ట్ అవుతారు? కరువు వస్తే ఎవరు ఎఫెక్ట్ అవుతారు చెప్పండి? ఏలియా ఎఫెక్ట్ అయ్యాడు. అక్కడ మీరు ప్రకటించగానే ఈయనకే కొరత ఏర్పడింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ప్రభు? కెరీతు వాగు దగ్గరికి. మీరు గమనించండి. అలాగునే మన జీవితంలో మనం ఏదైతే బోధిస్తామో ఆ బోధ విషయంలో మనకి శోధన ఎదురవుతుంది, గుర్తుపెట్టుకో. అప్పుడు నిలబడకపోతే, ఆ శోధనని ఎదుర్కోకపోతే మనం భ్రష్టులమైపోతాం. అందుకోసం మనం ఏం చేయాలి అంటే మన శరీరాన్ని లోపరుచుకుని దాన్ని నలగొట్టుకోవడం నేర్చుకోవాలంట. ఇది మనం చేయాల్సిన అభ్యాసం. శరీరం మనల్ని బాగా మనతో పోరాడే శత్రువు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆత్మకు శరీరానికి ఎప్పుడు ఏముంటుందంట? యుద్ధం. మనం యుద్ధాన్ని అనుభవిస్తాం మన జీవితం అంతా కూడా. క్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ యుద్ధంలో మనం ప్రవేశించాం, యుద్ధ రంగంలో. ఈ యుద్ధం మనం చచ్చే వరకు పోదు, గుర్తుపెట్టుకోండి. ఈ చచ్చే వరకు యుద్ధంలో మనం ఏం చేయాలంట? శరీరాన్ని స్లేవ్గా చేసుకోవాలి, ఆత్మలో బలపడాలి. గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని ఏం చేసుకోవాలా? స్లేవ్గా చేసుకోవాలి. అంటే మనం కమాండ్ ఇచ్చి మన శరీరాన్ని లోపరుచుకోవాలి అని చెప్తున్నాడు. ఆగు అంటే ఇది ఆగాలన్నమాట. ఏది ఆగాల? అర్థమైందండి? కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? శరీరం మాట మనం వింటాం. కొద్దిమంది విల్ పవర్తో ఉంటారు. నేను ఒకసారి ఒక వీడియో చూసా. ఆ వీడియోలో పరుగు పందెం పరిగెత్తున్నారు. ఒక అమ్మాయి ఇక కాళ్ళలో సత్తు లేదు, పడిపోతుంది. అంటే కాళ్ళు ఇంకా చచ్చుబారిపోతే ఎట్లా అవుద్ది అట్లా అయిపోతుంది. ఇంకా ఆ లైన్ కొంచెం దూరంలో ఉంది. అయినా సరే పాకుతుంది ఎట్లో గట్లా అక్కడికి వెళ్తుంది. అప్పుడు ఆ కామెంటేటర్ ఏం చెప్తున్నాడంటే, ఆమె శరీరం సహకరించట్లేదు, కానీ ఆమె మైండ్ మాత్రం ఆ గోల్ని అందుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది అని చెప్తున్నాడు కామెంటేటర్. అర్థమైందండి మీకు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆమెకి శరీరంలో ఏం లేదు, బలం లేదు, బట్ దేంతో కంట్రోల్ చేస్తుంది శరీరాన్ని? అర్థం చేసుకో. మనసుకు ఆజ్ఞాపిస్తుంది, వెళ్ళాలి, నువ్వు ఆ గోల్ని అందుకోవాలి, ఎట్లయినా ప్రయత్నించే అంటుంది. అర్థమైందండి? కానీ మనలో ఏముంటుందో తెలుసా? పాల్ జీవన్, చాలా అలసిపోయావు, పండుకో, నిద్రపో, నువ్వు చాలా అలసిపోయావు, నువ్వు చాలా సేవ చేసేస్తున్నావు అని నా శరీరం నాకు చెప్పుద్ది. నాకు కాంప్లిమెంట్ ఇస్తుంది తెలుసా మీకు? మనల్ని పాడు చేసేవాళ్ళంట మనల్ని పొగిడి పాడు చేస్తారంట. అర్థమైంది మీకు? మనల్ని తిట్టేవాళ్ళు ఎప్పుడు మనల్ని పాడు చేయరంట, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని తిట్టుకుంటాం? తిట్టేవాడిని తిట్టుకుంటాం. వాడు నిన్నేం చేయడు, మంచిగా చేస్తాడు నీకు. వాడు తిట్టే కొలిది నీకు రోషం వచ్చి కొన్ని పనులు చేస్తాడు. సాతాను శరీరాన్ని ఆధారం చేసుకుని మనల్ని ఏం చేస్తాడు? పొగుడుతాడు. ఏమంటాడు? నువ్వు చాలా కష్టపడిపోయావు, భూమి అంతా నువ్వే మోస్తున్నావు. ఏమంటంట? భూమి అంతా నువ్వే మోస్తున్నావు. అపోస్తలుడైన పౌలు నీ ముందు ఎందుకు పనికొస్తాడు? అంత గొప్ప సేవ చేస్తున్నావు నువ్వు అని మనతో చెప్తా ఉంటుంటే నిజమే అన్నట్టుగా మనం కూడా ఏం చేస్తాం? అబ్బో రెస్ట్ తీసుకోవాలి. ఏం చేయాలా? రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది?
వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున దావీదు పండుకుని నిద్రపోవచ్చుండెను. కారణం ఏంటి? ఈ ప్రేరేపణే. అబ్బో నువ్వు చాలా సాధించేసావు దావీదు, రబ్బాపట్నం మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడు చూసుకుంటాడు. ఎవడు వాడు? యోవాబు చూసుకుంటాడు. నువ్వు పండుకుని నిద్రపో, నువ్వు చాలా అలసిపోయావు, చాలా కష్టపడిపోయావు. శరీరం తనతో మాట్లాడుతున్నప్పుడు దావీదు బహుశా ఏమై ఉండొచ్చు? శరీరం మాట విన్నాడు. ఆ శరీరం మాట వినడం ప్రారంభించిన దావీదు వింటూనే పోయాడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఎవరి మాట అయినా విన్నావు అంటే ఇక వినాల్సే వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇక వినాల్సే వస్తుంది, ఇక వేరే ఆపర్చునిటీ ఉండదు. ఎందుకో తెలుసా? అబ్రహాం గారు శారా మాట విన్నాడు. ఏ విషయంలో? హాగర్ విషయంలో. అసలు మళ్ళీ యోచన చేయలేదు దేవుడి దగ్గర. హాగర్ని తీసుకో, ఆమె ద్వారా సంతానం ఇస్తాడు అనగానే బహుశా ముందు నుండి అయ్యగారికి ఏమన్నా కొంచెం ఆశ ఉందో ఏమో నాకు తెలియదు, కానీ వెంటనే అందుకున్నాడు. అందుకున్న తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ, ఇంకా మళ్ళీ తర్వాత తేరుకునే పరిస్థితి లేదు. ఒకసారి ఆ పిల్లోడు గురించి వేదన పడిపోతూ ఉంటుంటే దేవుడు వచ్చి నీ భార్య ఏం చెప్పిందో అదే విను అన్నాడు. సచ్చినట్టు అయింది ఎవరికి? అబ్రాహాంకి. మీరు గమనించండి, ఇది వాస్తవం. మనం ఎప్పుడైనా ప్రభువుని పక్కన పెట్టి ఏదైనా ఒక విషయానికి మనం లోబట్టు నేర్చుకుంటే ఇక లోబడుతూనే ఉండాలి, ఇక నీకు ఛాన్స్ ఉండదు. అందుకోసమే శరీరం నీతో చెప్పే మాటలకు లోబడద్దు. ఏం చేయాలి? శరీరాన్ని మన కంట్రోల్లోనికి తెచ్చుకోవాలి. లెగు అంటే లెగాల, మోకరించు అంటే మోకరించాలి. మన శరీరానికి మనం కమాండ్ ఇస్తే ఎప్పటి వరకైనా మన మాట వింటది. మీరు చూడండి, పెద్ద పెద్దోళ్ళని చూడండి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు చేసే ఆ సేవ చూస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు తమ శరీరాన్ని తమ నియంత్రణలో పెట్టుకుంటున్నారు. ప్రభు వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యం ఇచ్చే కొలది ప్రభు కృపకు ఆధారం చేసుకుని చక్కగా వాళ్ళ శరీరాన్ని నియంత్రించగలుగుతున్నారు. మనం ఏంటంటే శరీరం మీద అనురాగాన్ని చూపిస్తున్నాం. అందుకోసమే ఆత్మీయంగా ఏమవుతున్నాం? చల్లారిపోతున్నాం. శరీరం మీద అనురాగం ఎక్కువైనోడికి ఆత్మీయంగా చల్లారిపోయే స్థితి వస్తుంది. ఈ మాటను అర్థం చేసుకో. ఈ పోరాటంలో నువ్వు పస్తు పెట్టాల్సింది శరీరానికి, బలపరచాల్సింది ఆత్మను. అప్పుడే నువ్వు ఆత్మీయుడిగా ఉంటావు. యేసుప్రభు శిష్యులంట 5,000 మందికి పంక్తులు కూర్చోబెట్టి భోజనం వడ్డించారంట. 100 మంది చొప్పున. అంటే ఎన్ని పంక్తులు అయ్యి ఉంటాయి 5,000 మందికి? 12 మంది. అప్పట్లో ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉండేవాళ్ళేమో. వాళ్ళందరూ కలిసి వడ్డించారు. ఎట్లుంటుంది చెప్పండి? మీరు వడ్డించుంటే ఆ తర్వాత వెంటనే మళ్ళీ మీరు సముద్రపు అద్దరికి వెళ్ళండి, నాకంటే ముందు వెళ్ళండి అని చెబితే మీకు ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు చక్కగా బోధించావు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచమన్నావు, చెప్పేసావు, చేతులెత్తి ప్రార్థన చేసావు, బాగానే అయిపోయింది. మేమేమో పంచాం, ఇక రెస్ట్ తీసుకునేమో మమ్మల్ని తిండి తినొద్దాం మేము? దేవుని వాక్యంలో ఉన్నది. శిష్యులు అలసట తీర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఏమీ లేదంట, సమయం లేదు, వాక్యంలో ఉన్నది. అయినా సరే మళ్ళీ వెళ్ళిపోమంటే వాళ్ళు ఏం చేశారు? ప్రభు మాట విన్నారు, వెళ్ళిపోయారు. అంతే. ప్రభువుతో కార్యం విషయంలో శరీరానికి ఏముండకూడదు? మన మీద నియంతృత్వం ఉండకూడదు. అది నేర్చుకున్నాడు ఎవరు? పౌలు గారు. అందుకోసమే తన ఆత్మీయ జీవితంలో వెనకంజ వేయలే. మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. మంచి పోరాటం. ఆ పోరాటం ఏంటంటే ఈ పోరాటమే. ఏం పోరాటం? శరీరంతో యుద్ధం. అందులో శరీరాన్ని కమాండ్ చేశాడు, శరీరాన్ని నియంత్రించుకున్నాడు, ఆత్మలో బలపడ్డాడు, ఆత్మీయమైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన 2వ అభ్యాసం. గుర్తుపెట్టుకోండి. 3వది, మన జీవితాల్లో మనం కొంచెం నెమ్మది కలిగి బ్రతకాలి అంటే కనుక ఈ అభ్యాసం మనకు కూడా ఉండాలి. ఏం అభ్యాసం? అన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయాలంట? అది మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? సంతృప్తి. ఇది చాలా ప్రాముఖ్యం. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మనకేం ఉండాలి? సంతృప్తి. ఈ మాట గమనించండి. మనకి పోరాటం అంటే ఈ ఇహలోక వాంఛలతో కూడిన పోరాటం మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎక్కువగా, అప్పుడు మన మనసు నెమ్మది కోల్పోవడం ప్రారంభిస్తుంది. నెమ్మది కోల్పోయి బ్రతికే బ్రతుకు దౌర్భాగ్యమైన బ్రతుకు ఆత్మీయంగా మనం చూసుకుంటే. బైబిల్ గ్రంథం చెప్తుంది, వట్టి రొట్టె ముక్క తినుట మేలు అని. ఏది కలిగి ఉండటం కంటే? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే వట్టి రొట్టె ముక్క తినుట మేలు. మీరు గమనించండి. ఇప్పుడు మన ప్రాకులాట అంతా ఏంటి కదా? అవసరానికైతే బెస్టే,
అవసరం మించి అయితే వేస్టే. వాస్తవం కాదు. బయట దేశస్తులంట వాళ్ళు చాలా చక్కగా వర్ధిల్లుతూ వస్తారు. మీరు గమనించండి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళదంతా బాగుంటుంది. దానికి ఏంటి మెయిన్ రీజన్ అని చూస్తే బయట దేశానికి మనకే ఉన్న తేడా. మనలో ధనవంతులు లేరనుకుంటున్నారా? మన దేశంలో బోల్డ్ అంతమంది ధనవంతులు ఉన్నారు, కానీ మనది పేద దేశమే. ఎన్నో సంవత్సరాల నుండి డెవలపింగ్ కంట్రీగానే ఉంది, కానీ డెవలప్డ్ మాత్రం అవ్వలే. ఈడీ రావట్లే, ఐఎన్జిఏ ఉంటుంది. ఎందుకని? కారణం ఏంటి అంటే మన నేచర్లో ఏముంటుందంటే నాకు ఇప్పుడున్నది సరిపోదు. నీ బ్రతుకులో నువ్వు ఈ క్షణానికి సంతృప్తి పడకపోవడం కనుక నీలో ఉంటే నువ్వు ఎప్పటికీ సంతృప్తిని అనుభవించలేవు. గమనించండి, ప్రజెంట్ స్టేటస్ను చూసుకో. ఫ్యూచర్ని ఆలోచిస్తూ ప్రజెంట్ని కోల్పోవద్దు. అది నేను అనేది. ఫ్యూచర్ని ఆలోచిస్తూ ప్రజెంట్ని కోల్పోవద్దు. ప్రజెంట్ అంటే ఏంటి? ప్రస్తుత పరిస్థితిని భవిష్యత్తును గూర్చిన ఆలోచనలతో వ్యర్థపరుచుకోకు. ఇది చాలా శ్రేష్టమైన పాట. నీకు నాకేముండాలి? తృప్తి ఉండాలి. తృప్తి. కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్ అని వాడబడింది బైబిల్లో. కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. దాని అర్థం ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే సంతృప్తి కలిగిన జీవితం చాలా లాభ సాధనమైనది. ఎప్పుడు మనం ఏం చేయాలి? తృప్తి పొందాలి. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో రాలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏమీ లేదు, సంతృప్తి లేదు. 12 మందిని వేగుల వారిని పంపిస్తే ఇద్దరు ఒకవైపు ఉన్నారు, 10 మంది ఒకవైపు ఉన్నారు. ఈ ఇద్దరిలో చూసేది ఏంటంటే సంతృప్తి. ఆ 10 మందిలో చూడలేనిది ఏంటి? వాళ్ళు అసంతృప్తి ఉన్నది, వాళ్ళు సంతృప్తి లేదు. గమనించండి, 6 లక్షల కాల్బలంలో నిజంగా ప్రభువును వెంబడించిన వాళ్ళు ఇద్దరే. వాళ్ళు సంతృప్తి ఉన్నది, మిగతా వాళ్ళందరికీ అసంతృప్తే. వాళ్ళకు కలిగిన శ్రేష్టమైన ఈవులను బట్టి వాళ్ళు ఎప్పుడూ ఆనందించి దేవుణ్ణి స్తుతించలే. ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్నదాన్ని పక్కన పెట్టి లేని దానికోసం వెంపర్లాడారు. అందుకోసం వాళ్ళ జీవితంలో ఎప్పుడూ అసంతృప్తే, ఎప్పుడూ బాధే, ఎప్పుడూ కంప్లైంట్లే, ఎప్పుడూ మోషేకు అహరోనుకు విరోధంగా మాట్లాడడమే. వాళ్ళ యాత్రా జీవితం అంతా ఇదే జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? మంచిగా దేవుడు భోజనం పెట్టాడా? దేవుడిని స్తుతించేసి హ్యాపీగా ఉండు. సంతుష్టి కలిగి ఉండటానికి నేర్చుకో. అది అభ్యాసం చేసుకున్నాడంట. ధనవంతుడిగా నన్ను ప్రభు పెడితే ధనవంతుడిగా ఉండి ఆనందిస్తాను, పేదవాడిగా పెడితే అంతేగాని ఒక బిరుగు తీసుకుని నేను ఉండను. ఏం చేసుకుంటాను? నా ప్రభు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఈ అభ్యాసాన్ని నేను కలిగి ఉన్నానని చెప్తున్నాను. కాబట్టి మనం కూడా ఈ అభ్యాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. 4వ విషయం, ఎఫ్ఎస్సి సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు మెలితే అనే దీపానికి సమీపంలో. అక్కడికి వాళ్ళని పిలిపించి ఆ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఈయన యోదయ ప్రాంతానికి వెళుతున్నాడు, యెరూషలేముకు. ఆ మధ్య మార్గంలో వాళ్ళని కలవడానికి వీలు కాలేదు, ఆ ఎఫ్ఎస్సి పట్టణానికి వెళ్ళడానికి వీలు కాలేదు. కాబట్టి సమీపంలో ఉన్న మెలితే ద్వీపానికి వాళ్ళని పిలుచుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఆ పెద్దలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చటందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా. నా గురి ఏంటి అంటే నా ప్రభువు నాకు ఇచ్చిన పరిచర్యను నేనేం చేయాలి? కంప్లీట్ చేయాలి. దానికోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్కి ఆలోచిస్తున్నానంటే నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. గమనించండి, తన్ను తాను ఉపేక్షించుకోకపోతే ప్రభువును వెంబడించడం కష్టం. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు ప్రభువును ప్రేమించలేడు. ఒకవేళ ప్రేమిస్తున్నా అది అరకొర ప్రేమే, వాస్తవం కాదు. ఎట్లా ప్రేమ ఉంటుందంటే, ఉదాహరణకి భార్య భర్తలు ఇద్దరు కలిసి అడవిలో నడుస్తున్నారంట, కొత్తగా పెళ్ళైన జంట. ఈలోపు సడన్గా వాళ్ళ ముందు ఒక ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. వెంటనే సార్ ఏం చేశాడంటే దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేశాడు. భార్య ఏం చేసింది? పండుకుంది. ఆమెకి ఎవరో చెప్పారంటే ఎలుగుబంటి సజీవంగా ఉంటేనే చంపుతుంది, చచ్చిపోతే చంపదు, అలా సచ్చినోడి మీద బిగిసిపో అనేసి ఆలోచన వచ్చి బిగిసిపోయిందంట. అప్పుడు తర్వాత చెట్టు దిగి వచ్చి, ఏంటి ఎలుగుబంటి నీ చెవులో ఏదో చెప్తుంది అన్నాడంట ఆయన. అప్పుడు చెప్పిందంట ఆమె, ఇలాంటి ఆ నమ్మక ద్రోహితో సంసారం చేయకు, వాడికి నీ మీద ప్రేమ లేదు, అందుకనే చెట్టు ఎక్కేశాడు, నిన్ను వదిలిపెట్టి అర్థమైంది మీకు? ఏమర్థమైంది? ఇప్పుడు వాడికి భార్య మీద ప్రేమ ఉందా, తన మీద తన ప్రేమ ఉందా? బైబిల్ ఏమని చెప్తుంది? ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక
28వ వచనం చదవండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. ఈ మాట నేను చెప్తున్నాను. అర్థమైంది మీకు? ఇప్పుడు ఇక్కడ రాయబడిన ఇంకొక మాట మనం చదువుకుంటే, అయితే ఈ మర్మము గొప్పది, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను. ఇప్పుడు మీకు కూడా అదే, భార్య భర్తల గురించి కాదు ఇక్కడ. మనం క్రీస్తును ప్రేమిస్తే ఎట్లా ప్రేమించాలంట? ప్రాణాన్ని ఉపేక్షించి ప్రేమించాలి. ఇది చెప్పడానికి చాలా బాగుంటుంది. మీరు అనవచ్చు, మీకు ప్రశ్న రావచ్చు, అన్న నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తావా? లేదు. ఆ అనుభవం కొరకు చదివినప్పుడల్లా ఆశపడుతున్నానని మాత్రం చెప్పగలను. ఎట్లా చేయాలి? నా ప్రాణము ప్రియమైనదిగా ఎంచుకోకుండా ఉండేటట్టు నాకు సహాయం చేయి ప్రభువా. ఇది ప్రార్థన. మనం కూడా చేయాలి. గమనించండి, నిజం, మనం ప్రభువును ప్రాణంగా ప్రేమించాలి. అంత ప్రేమలోనికి వెళ్ళిపోవాలి. హానోకుతో దేవుడు మాట్లాడుతూ అతను పరలోకానికి ఎందుకు తీసుకెళ్ళిపోయాడు తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం ఏమైపోయింది? ఇక ఒకళ్ళనొకళ్ళు విడిచిపెట్టలేనంత స్థాయికి వెళ్ళిపోయింది. అందుకోసం నడుస్తూ ఆ ప్రేమ బంధం బలపడిపోయేసరికి ఏం చేస్తున్నారు? ఇక ప్రభువా నువ్వు లేకపోతే నాకు ఈ కొద్ది సమయం కూడా చాలా కష్టంగా ఉంటుంది ప్రభువా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వీళ్ళతో ఉండలేకపోతున్నాను, ఈ లోకంలో ఉండలేకపోతున్నాను, నీతోనే ఉండాలని నాకు ఆశ పుడతా ఉంది. వచ్చేస్తాను ప్రభువా అని ఉంటాడు. నా అజంప్షన్, ఇది నా ఊహ. ఆ రోజు హనోక్ అని అంటాడు, ప్రభు ప్రతిరోజు ఇలా వచ్చి వెళ్ళిపోతా ఉంటే నాకు నచ్చట్లేదు, నీకు ఇష్టమైతే నీతో వచ్చేస్తాను ప్రభువా అంటే ప్రభు ఏమన్నాడు? సరే వచ్చేసి వెళ్ళిపోయారు. అందుకోసం మరణం లేదు. అదే అన్నమాట. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ గురి కలిగి ఉండాలి. అందుకోసమే అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే. ఒక క్రైస్తవుడు మాత్రమే ఈ మాట చెప్పగలడు. హతసాక్షుల చరిత్రని దొరుకుతుంది. అది చదువుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. రోమా కాలంలో క్రైస్తవులు కలిగిన హింసల్లో వాళ్ళు ప్రాణమైనా వదలడానికి ఇష్టపడ్డారు, కానీ ఏం చేయలేదంటే దేవుని మాత్రం వదిలిపెట్టారు. ఒక చిన్న పిల్లోడు పట్టబడ్డాడు, క్రైస్తవుడు అని చెప్పబడ్డాడు. ఆ పిల్లోడిని ఒక పెద్ద స్టేడియంలో తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ స్టేడియంలో రాజు ఉన్నాడు, రాణి ఉంది, అధికారులు ఉన్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. క్రైస్తవులకు ఏదైనా శిక్ష విధించాల్సి వస్తే అలాంటి పెద్ద పెద్ద స్టేడియంస్లో ఏర్పాటు చేసేవాళ్ళు. ఎందుకంటే మనుషులు చూడాలి, వాళ్ళు భయపడాలని. ఆ సమయంలో ఆ పిల్లవాడిని తీసుకొస్తుంటే ఆ తల్లి కూడా ఆ చూస్తున్న వారిలో ఒక్కతే మనసు బాధతో ఉంది, కానీ ఆమె మాత్రం గట్టిగా ఉందంట. ఈలోపు ఆ పిల్లోడిని తీసుకొచ్చారు. ఆ పిల్లోడి తల వెంట్రుకలు పెరికేస్తున్నారు సజీవంగానే. ఎంత బాధ ఉంటుంది! పెరికేస్తూ ఉంటే ఒకవేళ వాడు ప్రభువును గూర్చినటువంటి ఏదైతే గట్టి నిశ్చయతతో ఉన్నాడో, ప్రభువు నామాన్ని ఒప్పుకున్నాడో, దాని విషయం నుండి ఏమైనా పడిపోతాడేమోనని తల్లి తల్లడిల్లిపోతా ఉన్నది. ఇక రక్తం కారుతా ఉంది, ఆ వెంట్రుకలను పొరికేస్తున్నారు, చర్మం కూడా ఊడి వచ్చేస్తూ ఉన్నది. అప్పుడు ఆ తల్లి తట్టుకోలేక ఒక మాట అందంట, నా కుమారుడా నువ్వు మాత్రం వెనకంజా వేయొద్దు. ఇప్పుడు వెంట్రుకలు పెరికివేయబడిన నీ బోడి నెత్తి మీద నీ తండ్రి మహిమ కిరీటం పెడతాడు. నువ్వు మాత్రం ఈ స్థితి నుండి నువ్వు దిగజారిపోవద్దు, లేకపోతే నువ్వు ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకో అని ప్రేరేపించిందంట. ఎక్కడి నుంచి? అర్థమైంది మీకు? వెంటనే ఆమెను తీసుకొచ్చారు, ఆమెను కూడా చంపేశారు. రోమా ప్రభుత్వ కాలంలో క్రైస్తవులకు వచ్చిన హింస చూడండి. తల్లి యొక్క ఆశ మీరు గమనించండి. తల్లి పిల్లోడు చచ్చిపోతా ఉంటే ఏం చేయాలా? అంతేనా? కానీ వాడి చావును కూడా సమర్థిస్తుందంటే ఆమెకి ఎంత విశ్వాసం ఉంది? బైబిల్లో ఉన్నది. విశ్వాస వీరుల పట్టికలో కొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానంను కోరి వారి యొక్క ప్రియమైన వారిని మరలా మృతుల్లోండి పొందటానికి ఇష్టపడలేదు అని రాయబడింది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. అలాంటి తల్లి. కాబట్టి గుర్తిస్తాం, వీళ్ళందరికీ ఏంటంటే ఒకే గురి. ఏంటి? మేము ప్రభు వలన పొందిన పరిచర్ను తుదముట్టించడానికి మా ప్రాణమును ఎంత మాత్రమూ ప్రియమైనదిగా ఎంచుకోలేదు కదా. మనకింత సాహసం చేసే అంత ఆత్మీయ స్థితి ఉంది అని నాకు నేను విమర్శించుకోవాలి, మీకు మీరు విమర్శించుకోవాలి. కానీ మన ఆశ మాత్రం ఇదే ఉండాలి. మనం చాలాసార్లు ప్రతిఫలాపేక్షతో ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, నాకేమిస్తావు? సేవ చేస్తున్నాను, నాకేమిస్తావు? కదా.
నేను భక్తిగా ఉంటున్నాను, నాకేమిస్తావు, ఇలాంటి మనసుతోనే ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ ఇది మంచిది పద్ధతి కాదు. ప్రతిఫలాపేక్షతో ప్రభు దగ్గరికి రావద్దు. ఎందుకంటే నీకు ప్రభువు చేసిన దానికి నువ్వు ఎంత చేసినా నువ్వు ఇంకా ఏంటంట రుణస్థుడవే. మనకేమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ప్రభువుకు తెలుసు. నువ్వు ప్రేమిస్తూ పో, నీకు ఇచ్చేది ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన నీ తండ్రి శ్రేష్టమైన ఈవులు నీ కోసం సిద్ధపరుస్తాడు. నీకేది మంచిదో చేస్తాడు. నేను బలవంతుడిగా చేస్తాడు. ఈ లోకంలో కూడా కావలసిన అవసరతలన్నీ నమ్మకంగా తీరుస్తాడు. కానీ మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రభువును సేవించటం.